ఆ కల్కి టీజర్లో కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఆ ప్రభాస్ని ఎంత అభిమానులు ఇష్టపడతారో దాంతోపాటు బుజ్జికి కూడా అంతే మంది అభిమానులు అనే చెప్పుకోవచ్చు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో చూడొచ్చు ఎప్పుడెప్పుడు ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ అవుతుందని చెప్పి కూడా సో దేశవ్యాప్తంగా అభిమానులు అయితే వెయిట్ చేశారని చెప్పొచ్చు. ఎంత కీలకు నిన్న ఈరోజు ఆ మూవీ రిలీజ్ కావడం జరిగింది. సో ఫ్యాన్స్ అంతా సంబరాల్లో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. సో ప్రభాస్ ఇంతకుముందు తను ట్విట్టర్ అకౌంట్లో కూడా ఒక ట్వీట్ చేశారు. త్వరలో ఆ లైఫ్ పార్ట్నర్ రాబోతుందని చెప్పి కూడా తను ఒక ట్వీట్ చేయడం మనం చూస్తున్నాము. సో దాని తర్వాత కూడా ఒక బుజ్జి అనే ఒక కార్ని కూడా అవి వచ్చేసింది నా లైఫ్లో అంటూ కూడా మనం కొన్ని విన్నాము. సో దీనికి సంబంధించి సో చూడొచ్చు అంటే ఆ కల్కి టీజర్లో కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది బుజ్జి గాడని చెప్పుకోవచ్చు. సో దాని బుజ్జి అని చెప్పి కూడా ఎంతో ప్రేమగా ప్రభాస్కి చాలా ఎంతో ఇష్టం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో మీకు నేను క్లారిటీగా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇందులో నుంచి అయితే లోపలికి వెళ్తారు. అలాగే ఈ ఫీట్ మొత్తం ఈ యొక్క బుజ్జి హైట్ ఫీట్ వచ్చేసి 7 ఫీట్స్ అని చెప్తున్నారు. మొత్తం మీ మహేంద్రకి సంబంధించిన ప్రోడక్ట్స్ దీనికి వాడారు. మహేంద్ర కంపెనీకి సంబంధించినవని కూడా చెప్పడం చూస్తున్నాము. మొత్తం చూడొచ్చు మొత్తం అంటే భారీగానే ఉందని చెప్పుకోవచ్చు. నిజంగా చూస్తూ ఉంటే మతి పోతుందనే చెప్పుకోవచ్చు. అంటే నార్మల్గా చూస్తే చిన్న ట్రాయ్ అంటే చిన్న కార్లా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే లైవ్లో చూస్తూ ఉంటే కూడా సో పెద్దగా కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్కరు షాక్ అనే చెప్పుకోవచ్చు. సో మనం వెనకాల కూడా వెళ్ళే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో చూడవచ్చు మరీ చాలా హెవీ పెద్దగా అంటే నిజంగా ఈ బుజ్జిని చూద్దామని చెప్పి కూడా కొన్ని కోట్ల మంది అభిమానులు అయితే వెయిట్ చేశారని చెప్పొచ్చు. ఎంతకేలకు మన హైదరాబాద్లోని ఐమాక్స్ దగ్గర ఈ బుజ్జి అయితే ఇక్కడ ఉంది. సో మనం చూపిస్తాను మీకు. సో చూడొచ్చు దీని హైటే 7 ఫీట్ ఉందని కూడా అంటున్నారు. సో చాలా పెద్దగానే మనకు కనిపిస్తుంది. అలాగే అవి చూడవచ్చు వెనకాల నుంచి కూడా. ఇంకా ముఖ్యంగా దీనికి 3 టైర్లు ఉంటాయి. అంటే ప్రతి కారుకి 4 టైర్లు ఉంటాయి కదా. సో దీనికైతే మనకి 3 టైర్లు అయితే కనిపిస్తున్నాయి. సో ఫ్రంట్ అయితే మనము 2 టైర్లు చూసేసాము. సో వెనకాల కూడా ఒక టైర్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ మొత్తం వెయిట్ వచ్చేసి కూడా హెవీ వెయిటే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో నిజంగా ఈ రోడ్ల మీద చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క బుజ్జి నడవాలంటే రోడ్ల మీద చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. కానీ నిజంగా ఈ యొక్క తయారీకి కూడా 7 కోట్లు ఖర్చు పెట్టి ఈ యొక్క బుజ్జిని రెడీ చేశారని చెప్తున్నారు. సో మీకు వెనకాలకెళ్ళి కూడా వ్యూ చూపించే ప్రయత్నం చేస్తే అలాగే నేను ముందు ప్రభాస్ కూర్చున్న దగ్గర కూడా వెళ్ళి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో చూడవచ్చు ఈ వెయిట్ అయితే నిజంగా చెప్పాలంటే ఈ టైర్ వచ్చేసి కూడా బీభత్సంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వెయిట్ని ఆపాలంటే ఈ మాత్రం టైర్ కూడా ఉండాల్సిందే. చూడొచ్చు హెవీ వెయిట్ ఉంది ఈ టైర్ అయితే. సో ఇంకా వెళ్దాం మనం. ఇటు సైడ్ అయితే చూస్తాం, ఇటు కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చూస్తూ ఉంటే నిజంగా ఆ కారు చూసినట్టు అయితే నాకు అనిపిస్తలేదు. ఒక లైక్ లారీ అంటారు కదా, సో అంత పెద్దగా అయితే నాకైతే కనిపిస్తూ ఉంది. సో నిజంగా తెలుగు ప్రేక్షకులు అలాగే ప్రభాస్ వైడ్ వరల్డ్ వైడ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాబట్టి సో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క బుజ్జిని చూడాలని చెప్పి కూడా. సో ఈ యొక్క బుజ్జి హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అయితే మనకి కనిపిస్తూ ఉంది. ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అయితే పెట్టారు విత్ బౌన్సర్స్తో సగా. అంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వస్తారని చెప్పి కూడా ప్రతి ఒక్క ఇక్కడ అలో ఉంటేనే మీడియా వాళ్ళకు కూడా అలో ఉంది. సో చూడాలి అనుకుంటే కూడా ఇలా చూడవచ్చు అని చెప్తున్నారు. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇలా చూడొచ్చు మీరు విజువల్స్లో. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలామంది ఈ యొక్క బుజ్జిని చూద్దామని చెప్పి కూడా బీభత్సంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు తరలి వచ్చారు ఈ యొక్క బుజ్జి కార్ని చూద్దామని చెప్పి కూడా. సో చూడవచ్చు దీనికి కూడా అంటే ప్రభాస్ని ఎంత అభిమానులు ఇష్టపడతారో దాంతోపాటు బుజ్జికి కూడా అంతే మంది అభిమానులు అనే చెప్పుకోవచ్చు. సో వెళ్దామంటే చాలామంది వస్తున్నారు వ్యూవర్స్. అంటే ప్రభాస్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు ఈ యొక్క బుజ్జిని చూద్దామని చెప్పి. సో మీరు ఆ క్రౌడ్ని చూడొచ్చు. బీభత్సంగా ఐమాక్స్ దగ్గర క్రౌడ్ అయితే బీభత్సంగానే కనిపిస్తుంది. సో ఇక్కడ నేను చూపిస్తాను లోపలికి ఎక్కి ఏ విధంగా ఈ యొక్క లోపల ఏ విధంగా ఉంది అంటే. సో లోపల ఏ విధంగా ఉంది కూడా మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో చాలామంది చూడాలి ప్రభాస్ ఎక్కిన ఈ యొక్క బుజ్జిని ఎక్కాలని చెప్పి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. సో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో చూడవచ్చు ఇక్కడ చాలామంది ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క బుజ్జిని ఎక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో చూద్దాం మీకు స్టార్టింగ్ నుంచి నేను చూపిస్తా. ఫస్ట్ ఈ గ్లాస్ ఉంది కదా, సో ఈ గ్లాస్ని మనము ఓపెన్ అంటే ఫస్ట్ ఇలా ఈ
బుజ్జి కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఇలా క్లోజ్ అయి ఉంటుంది, తర్వాత ఇక్కడ నుంచి ఓకే ఈ క్లోజ్ అయినాక లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది ఓపెన్ చేయాలంటే ఓకే ఇక్కడ ఒక మిషన్ ఉంది, ఇక్కడ మనం ఇది ఒక బటన్ ఉంది కదా, సో ఈ బటన్ ఇట్లా మనము ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయ్యి ఇక్కడ కింద కూడా చూడవచ్చు, ఇక్కడ అంటే లోపలికి వెళ్ళడానికి కూడా ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి సో మీకు నేను చూపిస్తా. అంటే లోపల ఎన్ని సీట్లు ఉంటాయి? 2 సీట్లు ఉంటాయి. ఓకే, సో ఇది ఇది మనకి స్టీరింగ్ కదా. ఓకే, అంటే ఇక్కడ నడుస్తుందా ఈ వెహికల్? ఈ రోడ్ల మీద కూడా నడుస్తుందా? సో మనం బుజ్జి మొత్తంకైతే మనం చూపించాము. సో లోపల నేను చూపిస్తా. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాం. సో చూడొచ్చు అక్కడ మీకు ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదా, సో ఆ ఎల్లో కలర్ వచ్చేసి ఆ యొక్క గేర్ అనమాట. సో మీకు ఇక్కడ ఎల్లో కలర్ చూడొచ్చు, ఈ ఎల్లో కలర్ మనకు కనిపించేది ఆ గేర్ అనమాట. సో ఆ గేర్తోనే ఈ యొక్క బుజ్జి వర్క్ చేస్తుంది. అలాగే దీంతో పాటు మనకి ఇక్కడ మానిటర్స్ ఉంటాయి, అంటే ఈ 2 మానిటర్స్ ఉంటాయి, ఈ యొక్క మానిటర్ ఉంటుంది. సో ఈ మానిటర్లో మనం 360 డిగ్రీస్ చూడొచ్చు అనమాట. సో అంటే ఆ చుట్టుపక్కల ఏమేమి వస్తుందో కూడా మనకి ఈ యొక్క మానిటర్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే అక్కడ మీకు ఇందులో కూడా చూడొచ్చు, ఇక్కడ ఏసీ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇంజన్ ఆఫ్ ఆన్ బటన్ కనిపిస్తుంది. సో టోటల్లీ చూడొచ్చు. మొత్తానికి అయితే ఒక అవసరం అని చెప్పుకోవచ్చు. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆ ప్రభాస్ అభిమానులకైతే ఒక సంబరం అనేది చెప్పుకోవచ్చు. సో ప్రభాస్కి ఎంతమంది అభిమానులు, అలాగే ఈ బుజ్జికి కూడా అంతమంది అభిమానులు ఉన్నాయి చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఆ బుజ్జిది అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేసిన. సో కెమెరామ్యాన్ నరేందర్తో అనిల్, హైదరాబాద్ ఐమాక్స్. 89 డాక్టర్స్ డే స్పెషల్. కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.